జూన్ 1వ తేదీన సామాజిక భద్రతా పింఛన్లను లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, నడవలేని వారు, వీల్ చైర్లో ఉండేవారికి మాత్రమే ఇంటి వద్ద పెన్షన్లు పంపిణీ చేయనుంది. ఏప్రిల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పింఛన్లు పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వం ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్ల సేవలు నిలిచిపోవడంతో మే నెలలో లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో పింఛన్లను జమ చేసింది. దీంతో కొందరు వృద్ధులు ఇబ్బంది పడ్డారు. ఇక పింఛన్ల పంపిణీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం చేసుకుంది. ఈ నెలలో లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలోనే పింఛన్లు జమ చేయాలంటూ కోడ్ను నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్ సేవలు నిలిచిన నేపథ్యంలో ఈ రకమైన కీలక నిర్ణయం తీసుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు మధు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల పంపిణీకి సంబంధించి మరొకసారి వెలుగులోకి వచ్చింది. ఏదైతే ఈ నెల వచ్చే నెల 1వ తారీఖున ప్రతి ఒక్కరికి కూడా డీబీటీ ద్వారా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. అయితే ఏప్రిల్, మే, ఇప్పుడు జూన్కి వచ్చేసరికి 3 నెలల్లో కూడా పెన్షన్ తీసుకునేటువంటి వృద్ధులు అయితే మాత్రం కొంతవరకు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే గత నెలలో ఏదైతే డీబీటీ ద్వారా డబ్బులు జమ చేసినప్పటికీ కూడా కొంతమందికి ఆలస్యంగా జమ చేయడం, అలాగే కొంతమంది రాకపోవడం వల్ల కూడా కనిపిస్తుంది. అయితే తాజాగా జూన్ నెలలో కూడా డీబీటీ ద్వారానే బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని చెప్తున్నారు. ఎవరైతే బ్యాంక్ ఖాతాలు లేనటువంటి వారికి మాత్రమే నేరుగా వెళ్ళి ఇవ్వడానికైతే అవకాశం ఉంది. అయితే బ్యాంక్ ఖాతాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ డీబీటీ ద్వారా డబ్బులు జమ చేస్తామని చెప్తున్నారు. అయితే డబ్బులు జమ చేయడం వల్ల బ్యాంక్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి ఇంటి వద్దనే ఇవ్వాలంటూ కూడా చెప్పినప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం మాత్రం నేరుగా ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్లు ఉన్న నేపథ్యంలో వారందరికీ కూడా డీబీటీ ద్వారా డబ్బులు జమ చేస్తామని చెప్పడంతో మరొకసారి ఈ యొక్క వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఇంటికి నుంచి బయటకు వెళ్ళాలన్నటువంటి వారు మరొకసారి ఖచ్చితంగా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలని, అలాగే ఇప్పటికే అటు ఎన్నికల సంఘం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకుని ఇంటింటికి ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా కొన్ని చోట్ల అది ఎక్కడా కూడా జరగలేదు. అయితే ఈసారి మరి ఈ డీబీటీ ద్వారా జమ చేయడం వల్ల ఇప్పటికీ కూడా గత నెలలో జమ చేసినటువంటి డబ్బులు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది వృద్ధులు ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయంతో ఎలా స్పందిస్తారో, అసలు దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. జూన్ 1న సామాజిక భద్రతా పింఛన్ల లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులు, నడవలేని వారు, వీల్ చైర్లో ఉండేవారికి మాత్రమే ఇంటి వద్ద పెన్షన్లను పంపిణీ చేయాలని కీలక నిర్ణయించింది. ఇక ఏప్రిల్లో గ్రామ, వార్డు సచివాలయంలోని పెన్షన్లు ఇవ్వడం చేసిన ప్రభుత్వం ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్ల సేవలు నిలిచిపోవడంతో ఈ రకమైన నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పాజీ తెలియజేస్తారు. అప్పాజీ. మధు, ఏపీలో ఈసారి కూడా వృద్ధాప్య పెన్షన్లను బ్యాంక్ ఖాతాల ద్వారానే చెల్లించేందుకు అధికారులకు సన్నాహాలు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే గత నెలలో కూడా ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే కూడా ఇటు దివ్యాంగులు, ఇటు వికలాంగులు కానీ, వృద్ధులు కానీ తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ కొంతమంది మృత్యువాత పడిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈసారి కూడా ఈ బ్యాంక్ ఖాతాదారుల ద్వారానే ఇక్కడ సొమ్ములు చెల్లిస్తామని చెప్పేసి అధికారులు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా వృద్ధుల మరణాల రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గత నెల వరకు కూడా, ఏప్రిల్ నెలలో వరకు కూడా ఇక్కడ వాలంటీర్ల ద్వారానే ఇక్కడ సొమ్ములు చెల్లించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏప్రిల్ నెల తర్వాత ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ వృద్ధ పెన్షన్ విధానాన్ని బ్యాంక్ ఖాతాదారుల పంపిణీ చేస్తామని చెప్పేసి అధికారులు సన్నాహాలు చేయడం, ఈ సన్నాహాల నేపథ్యంలోనే ఇక్కడ లబ్ధిదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు సార్వత్రిక ఎన్నికలు పూర్తయినప్పటికీ కూడా ఇంకా ఓట్ల లెక్కింపు కార్యక్రమం పూర్తి కాకపోవడంతో ఇంకా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఈ పరిస్థితి నెలకొనని చెప్పేసి అధికార వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ కొనసాగదా అనే నేపథ్యంలో కూడా ఇక్కడ వృద్ధులు కానీ, వికలాంగులు కానీ ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ ఎండల తీవ్రత ప్రస్తుతం రోహిణి కార్తీ కావడంతో కొంతమంది బ్యాంకులకు వెళ్ళి ఇక్కడ సొమ్ములు విత్డ్రా చేసుకోలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ ఎంతమంది మృత్యువాత పడతారని చెప్పేసి కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. మధు. రైట్, థ్యాంక్ యూ అప్పాజీ.